ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ సంచలనంగా మారింది. స్టార్ హీరో అరెస్ట్ కావడంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. బన్నీతో పాటు అల్లు అరవింద్ కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కాగా పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట అల్లు అర్జున్ పాలిట శాపంగా మారింది. అక్కడికి భారీ సంఖ్యలో అభిమానులు చేరుకోవడంతో కిక్కిరిసిపోయింది. ఇదే సమయంలో బన్నీ అక్కడికి చేరుకోవడంతో ఫ్యాన్స్ అంతా ఎగబడ్డారు. ముందస్తు సమాచారం లేకుండా బన్నీ అక్కడికి వెళ్లడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ తొక్కిసలాటలో హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆ సమయంలోనే ఆమె కుమారుడు శ్రీతేజ పరిస్థితి విషమంగా మారింది. ఆ వెంటనే బాలుని సిఆర్పి చేసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు శ్రీతేజ కూడా మృతి చెందినట్లుగా మనకి సమాచారం అయితే అందుతా ఉంది. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. కాగా అల్లు అర్జున్ కోసం అల్లు అరవింద్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. బన్నీ అరెస్ట్ కావడంతో మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ కు చిరంజీవి అండగా నిలబడినట్టు టాక్ వినిపిస్తోంది. బన్నీ కోసం చిరంజీవి పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నట్లు సమాచారం. చిరంజీవి తన షూటింగ్ మధ్యలోనే ఆపి పోలీస్ స్టేషన్ కు బయలుదేరినట్టు తెలుస్తోంది. కష్ట సమయంలో అల్లు అర్జున్ కు చిరంజీవి తోడుగా నిలబడున్నారు. ఇటీవల అల్లు మెగా ఫ్యామిలీల మధ్య ఫ్యాన్ వార్ ఓ రేంజ్ లో నడిచింది. అటు చిరంజీవి పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాకపోవడంతో ఈ రెండు ఫ్యామిలీల మధ్య వివాదాలకు మరింత ఊతమిచ్చినట్లయింది. అయితే ఇప్పుడు మెగాస్టార్ అల్లు అర్జున్ కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లనుండడంతో వాటన్నిటికీ చెక్ పెట్టినట్లు అవుతుందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి పోలీస్ స్టేషన్ కు రానుండడంతో మెగా అభిమానులు సైతం వేలాదిగా చేరుకునే అవకాశం ఉంది. దీంతో అక్కడి పరిసరాలు ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే చిరంజీవిని స్టేషన్ పరిసరాలకు రాకుండా పోలీసులు అడ్డుకునే ఆస్కారం లేకపోలేదు. ట్రాఫిక్ అభిమానుల రద్దీ దృష్ట్యా ముందే ఆయనతో పోలీసులు మాట్లాడతారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షల కోసం అల్లు అర్జున్ ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకు కూడా తరలిస్తున్నారు. వైద్య పరిస్థితుల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. మరి బన్నీ కోసం చిరంజీవి అండగా నిలబడడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.